నాది. మా నాన్నగారి పేరు అబ్దుల్ సుబానీ, మా అమ్మగారి పేరు మైమున్నీసా. నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు సార్. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. నేను మా అత్తయ్య దగ్గరే పెరిగాను సార్. మా అత్తయ్య, మా నాన్నమ్మ వాళ్ళు, మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళందరూ మమ్మల్ని చూసుకున్నారు సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళే చూసుకున్నారు. ఆ తర్వాత మా పెద్దయ్యాక మా తమ్ముడు మమ్మల్ని పోషిస్తున్నారు సార్. ఇప్పుడు ఏమైందంటే నేను హైదరాబాద్లో జాబ్ చేసుకునేటప్పుడు అల్ఫర్తో నాకు పరిచయం అయ్యింది. అల్ఫర్ అంటే నేను ప్రేమించిన అతనితో నాకు పరిచయం అయ్యింది, ఫేస్బుక్ ద్వారా అయ్యింది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇల్లు మాదే అలా చెప్పేసి నాతో మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత 2019లో ప్రపోజ్ చేశారు. ఒకళ్ళకొకళ్ళం ఇష్టపడ్డాము. ఆ తర్వాత ఇంట్లో ఒప్పించడానికి నాకు 1 సంవత్సరం టైం కావాలి, పెళ్లి చేసేసుకుంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నన్ను నమ్మించారు సార్. నమ్మించిన తర్వాత నన్ను శారీరకంగా చాలాసార్లు వాడుకున్నారు సార్. 1 ఇయర్ అంటూ మా ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మా ఖురాన్ మీద కూడా ప్రమాణం చేసి చెప్పారు సార్. అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు అడిగితే ప్రమాణం చేసిన దాని మీద కూడా నిలబడలేదు సార్, అబద్ధం చెప్పేశారు. ఆ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడారు, నుస్రత్ ఆవిడతో మాట్లాడితే ఆవిడ నేను ఒప్పిస్తాను ఇంట్లో అని చెప్పారు సార్. 1 ఇయర్ టైం కావాలి అన్నారు. అప్పుడు కూడా నేను 1 ఇయర్ టైం ఇచ్చాను సార్. ఆ తర్వాత 2020లో డిసెంబర్లో వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చి మాట్లాడారు సార్, ఇచ్చాను సార్. ఈలోపు మేము ఇద్దరం బాగానే ఉన్నాం సార్, మంచిగానే ఉన్నాము. ఆ తర్వాత 2021లో మా బంధువులందరినీ పిలిచి మాట్లాడారు సార్, పెద్దల సమక్షంలో మాట్లాడితే వాళ్ళు మాకు ఇంకో 1 ఇయర్ టైం కావాలి, మా అమ్మాయి ఎగ్జామ్ రాసుకుంటుంది, మా అమ్మాయికి ఎగ్జామ్ అయిన తర్వాతే మేము మీకు పెళ్లి చేసేస్తాము అన్నారు సార్. ఒప్పుకున్నారు సార్. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత నేను అడిగాను సార్, అల్ఫర్ నువ్వు ఇలా చేస్తే ఎలాగా, ఎన్ని సంవత్సరాలని 1 ఇయర్ అని నేను వెయిట్ చేయాలి, ఒకసారైనా నువ్వు నా గురించి నా తరపు నుంచి నువ్వు ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది నా బాధ ఏంటో, నేను ఎవరికి చెప్పుకోవాలి, అందరు నన్ను అడుగుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అలా అడుగుతుంటే, నీకు పెళ్ళవ్వదు, అతను చేసుకోడు, అతను డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి అందరు ఊళ్ళో వాళ్ళందరూ నాకు చెప్పేవాళ్ళు. నేను ఇబ్బంది పడేదాన్ని. నేను అల్ఫర్ని అడిగాను, నువ్వు అలా చేయకు అల్ఫర్, నువ్వు ప్రేమించానన్నావు కదా, నువ్వు నన్ను